మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానంగా 8వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తడం జరుగుతుంది. దాంట్లో భాగంగా సుమారు 1 కిలోమీటర్ రోడ్ షో ఉంది. దాని తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన కూడా చేస్తడం జరుగుతుంది. 2014 నుంచి ఎన్డీఏ ప్రభుత్వం నినాదం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. దాంట్లో భాగంగా దాదాపు 5 కార్యక్రమాలు ఆనాడు శ్రీకారం చుడుతున్నాం. మొదటిది నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం శంకుస్థాపన చేస్తున్నాం. ఇంకో పక్కన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దాదాపు 70,000 కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రలో ఆ ప్లాంట్ రాబోతుంది. నెల్లూరుకు వచ్చేగల మన చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్లో క్రిస్ సిటీ కృష్ణపట్నంలో ఒక నోడ్ కేంద్ర ప్రభుత్వం మనకు శాంక్షన్ చేసింది, నిధులు కూడా కేటాయించింది. ఆ నోడ్ వల్ల అనేక పెట్టుబడులు వస్తాయి, లక్షలాది మందికి ఉద్యోగాలు కూడా కల్పించగలుగుతాం. సో ఆ నోడ్ కూడా శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. ఇంకో పక్కన నేషనల్ హైవే ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడతాం జరుగుతుంది. దాంట్లో కొత్త ప్రాజెక్టులు సుమారుగా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త ప్రాజెక్టులు చేస్తున్నాం. ఆల్రెడీ పూర్తయిన ప్రాజెక్టులు అంటే దాదాపు 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తయిన ప్రాజెక్ట్స్ కూడా ఇనాగరేషన్ గౌరవ ప్రధానమంత్రి గారు చేస్తారు. ఇంకోటి మనందరి కళ రైల్వే జోన్ రావాలి, జోనల్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రజల కళ. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు, దానివల్ల జోన్ కూడా ఆలస్యమైంది. ఇప్పుడు భూమి మన ప్రభుత్వం కేటాయించింది. భవనాన్ని కోసం హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసేదానికి కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా పలు కార్యక్రమాలు రైల్వే సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. అంటే దాదాపు 5 డిఫరెంట్ కార్యక్రమాలకి గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. మీరు చూస్తే నేను చెప్పిన దాంట్లో కేవలం ఉత్తరాంధ్రకే కాదు, లేదంటే దక్షిణాంధ్రకే కాదు, అన్ని ప్రాంతాలకి సమానంగా పనులు చేయాలి, అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలన్న ఆలోచనతోనే ఎన్డీఏ ప్రభుత్వం నాడు నేడు ఎప్పుడు పనిచేస్తుంది. సో ఈ రోడ్ షోని బహిరంగ సభని ప్రజలందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గతంలో ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిలకలూరుపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేసి అది బంపర్ సక్సెస్ అయింది. అంతేకాకుండా విజయవాడలో గౌరవ ప్రధానమంత్రి గారి కోసం ఇటుపక్క ముఖ్యమంత్రి గారు ఇంకో పక్కన పవన్ అన్న కలిసి రోడ్ షో చేశారు, అది కూడా భారీ సక్సెస్ అయింది. దానికి డబుల్ సక్సెస్ చేయాలన్న కృషితో అందరం పనిచేస్తున్నాం, చేయాలని తపంతో మేము ఉన్నాం. సో మేము అందరం కృషి చేస్తామని వాళ్ళందరూ తెలుపుకుంటూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా రండి, ప్రధానమంత్రి గారికి అండగా మనం నిలబడదాం. ఎందుకంటే గత బడ్జెట్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. ముందు ముందు ఇంకా చాలా మనం కూడా అనేక కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పటికీ చాలా అప్పుల పాలైపోయాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీ కట్టేదానికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సో కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా చాలా అవసరం. పెద్దలు అన్నట్టు పోలవరం కోసం ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తాం జరిగింది. కేటాయింపులు కాదు, డైరెక్ట్ శాంక్షన్ చేశారు, అకౌంట్కి వచ్చినాయి. నిర్వాసితులకి దాదాపు 900 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నిన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా వేస్తాం జరిగింది. సో దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సరైన దారిలో పెట్టే క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా చాలా అవసరం. ఇప్పటికీ చాలా అందించారు, ముందు ముందు కూడా అందిస్తారు. అందుకే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరూ కూడా నేను కోరుతున్నా. ఇప్పుడు మీడియా మిత్రులుగా ఉన్న ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పినట్టు ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంది. దాదాపు మనకి అది ఏజెంట్ 1 కిలోమీటర్ ఉంటుంది. దత్ ఐలాండ్ దగ్గర నుంచి వంటెల్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ వరకు 900 మీటర్స్, రఫ్లీ 1 కిలోమీటర్ రోడ్ షో ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీలో బహిరంగ సభ 2 సైడ్స్ ఉంటుంది. ఏం మాట్లాడాలమ్మా, ఒక్క నిమిషం, ఏం మాట్లాడాలి చెప్పండి. ఏం డౌట్ ఉంది? మా ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవం. దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక
మా కార్యక్రమాలు చేస్తుంది. ఇది రెగ్యులరైజ్ చేయాలని తప్పంతో మేము పని చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని మినహాయింపులు కాబట్టి అవి కూడా చేశాము. ప్రైవేటీకరణ జరగదని 100 సార్లు నేను చెప్పాను. మళ్ళీ డౌట్ ఎందుకు ఉంది మీకు? ఆ డౌట్ ఎందుకు ఉంది? ఎందుకు తప్పుడు ప్రచారం మీరు నమ్ముతున్నారు? మంత్రి గారు వచ్చి చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు మేమందరం చెప్పాను. నేను విశాఖపట్నం అనేక సార్లు వచ్చా. గత 6 నెలల కనీసం 4-5 సార్లు వచ్చి ఉంటా విశాఖపట్నం. నేను చాలా క్లారిటీగా చెప్పాను. మళ్ళీ డౌట్ ఎందుకు? అంటే ప్రజలు కూడా ఈ దుష్ప్రచారం నమ్మకూడదు. ఫేక్ వాళ్ళు ఉంటారబ్బా, వాళ్ళకేం పనిపాటు ఉండదు. పూర్తిగా ఫేక్ న్యూస్ చేస్తారు. అది ఫేక్ పార్టీ ఉంది, వైకాపా పార్టీ. వాళ్ళతో దుష్ప్రచారం చేస్తారు. వాళ్ళు ఉత్తరాంధ్రకి ఏం పీకారండి? 5 సంవత్సరాలు అడుగుతున్నా. కనీసం రైల్వే జోన్కి భూమి ఇవ్వలే వాళ్ళు. ఏం పీకారు మళ్ళీ? ఒక్క ఐటీ కంపెనీలు సరిగ్గా తీసుకురాలా. మేము తీసుకొచ్చాం టీసీఎస్. ఉన్న కంపెనీలు పోయినాయి, మేము తీసుకొచ్చాం టీసీఎస్. వాళ్ళు మెట్టెక్ జోన్ లో కంపెనీలు ఎంత ఇబ్బంది పెట్టారు. మెట్టెక్ జోన్ సీఈఓ జితేందర్ శర్మని ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరూ తెలుసు. మీడియా మిత్రులు అందరూ తెలుసు. ఇక్కడ మీరు కూడా పొరపాటున ఒక ఆర్టికల్ రాస్తే మీ పైన కూడా కేసులు పెట్టారు, మర్చిపోయారా? చెప్పు. అమ్మా అదే రైల్వే జోన్ వచ్చినట్ట ఇచ్చుంటే రావాలి కదా స్వామి. 5 సంవత్సరాలు ఏం పీకారు? నేను ఒక 5 సంవత్సరాలు ఉంది కదమ్మా. ఒక నిమిషమ్మా. సాక్షి ప్రభుత్వం అంటే వైకాపా సాక్షి, సాక్షి వైకాపా. మీ ప్రభుత్వ అధికారంలో 5 సంవత్సరాల్లో ఒక ఋషికొండ ప్యాలెస్ తప్ప, అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఉత్తరాంధ్రకి చేసింది ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్. డేటా సెంటర్ ఆ రోజు నేను వెనుకబడి తీసుకొచ్చా, మీరు పక్క రాష్ట్రాన్ని తరిమేశారు. అది మహారాష్ట్రకి వెళ్ళింది. అది లూలు తరిమేశారు. ఇట్లా ఐటీ కంపెనీలు హెచ్ఎస్బీసీ మూతపడింది మీ ప్రభుత్వ హయాంలోనే. మేము వెళ్ళి నేను బతిమలాడి చంద్రసారిని ఒప్పించి టీసీఎస్ తీసుకొచ్చా. 10,000 మంది సెంటర్, 2,000 మందికి 2 నెలల్లో రిబ్బన్ కట్టింగ్ ఉంది. మళ్ళీ సెంటర్ కూడా భూమి మేము ఎతికాం. ఇప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ. మళ్ళీ మీరు ఏం చేశారు 5 సంవత్సరాలు?